ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు గణతంత్ర దినోత్సవం. కొన్ని లక్షల మంది నిస్వార్థపరులు మన దేశం కోసం ప్రాణత్యాగం చేస్తే మనకు స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశంలో ప్రజలందరికీ కూడా సమానత్వం, స్వేచ్ఛ, కొన్ని హక్కుల్ని కల్పించడానికి సుమారుగా 300 మందికి పైగా నిస్వార్థపరులైన నాయకులు రాజ్యాంగాన్ని రూపొందించారు. ఆ రాజ్యాంగాన్ని ఈరోజు అమల్లోకి వచ్చింది కాబట్టి మనం జనవరి 26ని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం, వాళ్ళని స్మరించుకుంటూ. కానీ స్వార్థపరులైన రాజకీయ నాయకులు వచ్చి ఈ మన భారత రాజ్యాంగాన్ని వారికి నచ్చిన విధంగా, కార్పొరేట్లకు నచ్చిన విధంగా, దోపిడీదారులకు నచ్చిన విధంగా మార్చుకున్నారు. మన రాజ్యాంగం అనేది ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాల్లో ఒకటి. భారతదేశంలో రాజ్యాంగం ధనవంతులు ఈజీగా తప్పించుకోవడానికి, పేదవాళ్ళు బలైపోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. వ్యవస్థలు కూడా అలానే పనిచేస్తున్నాయి. ముఖ్యంగా మన రాజ్యాంగం గురించి చెప్పుకోవాలనుకుంటే బలహీనులపైన బలంగా, బలవంతులపైన చాలా బలహీనంగా పనిచేస్తున్న రాజ్యాంగాల్లో మన రాజ్యాంగం కూడా ఒకటి. మీరేమనుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేయండి.